యాసంగికి ఆల్రెడీ ఇప్పటివరకే 3 ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక 3 ఎకరాల పైన రైతు భరోసా ఇవ్వడం కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే అధికారులతోనైతే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆర్థిక శాఖ అధికారులతోని మరియు వ్యవసాయ శాఖ అధికారులతోని సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఆ సమీక్షా సమావేశంలో ఏం జరిగింది, ఎప్పటి నుంచి మనకు రైతు భరోసా అనేటువంటిది అకౌంట్లో జమ కానుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి విషయాల గురించి ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణలో అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడం కోసము మరియు వ్యవసాయానికి కొంత చేదోడుగా ఉండడం కోసం అయితే రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే గత ప్రభుత్వమే మనకైతే రైతు బంధుతోని ప్రారంభించినటువంటి పథకాన్నే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా మార్చడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎక్కి ఇప్పటి వరకు ఆల్రెడీ మనకు సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా రైతు భరోసా పేరుతోనైతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు భరోసానైతే ఇవ్వలేదు. మొన్న కేవలం 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసానైతే ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే అర్హత కలిగినటువంటి వాళ్లకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక మొదటగానైతే ఎన్ని ఎకరాల వరకు, 7 ఎకరాల వరకు, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలా అనేటువంటిది అయితే చర్చకు రావడం జరిగింది. తర్వాతకైతే ఏదైతే సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ మొత్తంలో 1,50,00,000 ఎకరాల వరకు అయితే భూమిని సాగు చేస్తున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికోసం అని చెప్పేసి మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా కింద అన్నదాతల అకౌంట్లో జమ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సమీక్షా సమావేశంలోనైతే ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్టుగా సమాచారము. అయితే ఇప్పటి వరకు అయితే 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసానైతే అకౌంట్లో జమ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు 4 ఎకరాల పై నుంచి వెళ్ళి మరి ప్రభుత్వం అనుకున్నట్టుగా 10 ఎకరాల లోపే ఇస్తుందా, లేకపోతే సాగు చేసినటువంటి ప్రతి గుంట కూడా రైతు భరోసా ఇస్తుందా అని చెప్పేసి అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే రోహిణి కార్త అయితే రావడం జరిగింది. ఖరీఫ్ సీజన్, వానాకాలం సీజన్ కూడా ఆల్రెడీ కొన్ని ఏరియాలలో మొదలవుతుంది. నార్మల్ దున్నుతున్నారు, కొంతమంది పత్తి సాగు చేస్తున్నారు. మరి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసానే ఇంత ఆలస్యం చేస్తే మరి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏంది అనేది అయితే అర్థం కావడం లేదు. అయితే ఈ యాసంగి సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా అయితే 25 నుంచి వెళ్ళి మే 25 నుంచి వెళ్ళి అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అయితే అన్ని విధాల సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆర్థిక శాఖకు కూడా ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది డబ్బులను రెడీ చేయమని చెప్పేసి. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.